హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ అయితే నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ ఫాల్ అయితే వచ్చిందండి. దానికి మల్టిపుల్ రీజన్స్ అయి ఉంటాయి. బట్ మనం ప్రైస్ యాక్షన్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తాం కాబట్టి యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి. వన్స్ మనకి ఆల్ టైమ్ హై రీచ్ అయినప్పటి నుండి మళ్ళీ ఫాల్ అయితే ఉందండి. కంటిన్యూషన్ ఫాల్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. అది కూడా ఇక్కడ ఛానల్ లాగా ఫామ్ అయింది చూడండి. టాప్ వచ్చేసి 26,246. అక్కడ నుండి మార్క్ చేసుకుంటే మనకి క్లియర్గా లోవర్ హైస్ అయితే ఫామ్ అవుతూ వచ్చింది. వన్స్ మనకి ఇవాళ ఛానల్ హై టచ్ చేయగానే ఛానల్ లోవర్కి అయితే వన్ గో మూమెంట్లో మనకి పుట్ సైడ్ అయితే టార్గెట్ ఇచ్చేసిందండి. సో రేపటి నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాము. దానికంటే ముందు ఇవాళ క్లోజింగ్ వచ్చేసి 25,884 దగ్గర ఇచ్చింది. అండ్ మనకి మూమెంట్ ఏమో 25,855 వరకు అయితే వచ్చింది. ఇన్ కేస్ రేపు కనుక ఈ మూమెంట్ మనకి కంటిన్యూషన్ 25,795 వరకు అయినా లేదంటే గ్యాప్ డౌన్ అయినా అయ్యి అక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మనకి బులిష్ మూమెంట్ కనుక వచ్చేది ఉంటే ఈ ఛానల్ లాగా ఛానల్ లోపల మూవ్ అయ్యేది ఉంటే మనకి ఫస్ట్ టార్గెట్ 25,388 అండ్ బ్రేక్అవుట్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఛానల్ హై వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉందండి 25,935. ఇన్ కేసు అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేది ఉంటే లాస్ట్ టార్గెట్ వచ్చేసి 25,098. లేదంటే 25,795 కాకుండా ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళినా కానీ మనకి ఆల్మోస్ట్ సేమ్ టార్గెట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లేదంటే బేరిష్ సైడ్ చూసుకునేది ఉంటే ఫాల్ కంటిన్యూషన్ ఫాల్ 25,795 వరకు వెళ్ళి అది కూడా బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే నెక్స్ట్ టార్గెట్ 25,750 వరకు రావచ్చు. కన్సాలిడేషన్ లెవెల్స్ వచ్చేసి 25,935 టు 25,855. ఈ జోన్లో ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.